వాటర్ గ్రిడ్ స్కీమ్ పై కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు కంటిన్యూ అవుతున్నాయి. డైలీ ఎపిసోడ్ల రెండు పార్టీల మధ్య సాగుతున్న మాటల మంటలు పొలిటికల్ హీట్ ని క్రియేట్ చేస్తున్నాయి. తాజాగా మంత్రి కేటీఆర్ విసిరిన సవాల్ను స్వీకరిస్తున్నామని కాంగ్రెస్ ప్రకటించడంతో ఇష్యూ హీట్ ను మరింత పెంచింది. కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్య పొలిటికల్ వార్ రోజుకో మలుపు తిరుగుతోంది. వాటర్ గ్రిడ్ స్కీమ్ విషయంలో కాంగ్రెస్ అభ్యంతరాలు చెప్పడంపై తీవ్రంగా స్పందిస్తోంది టీఆర్ఎస్. హస్తం నేతలను టార్గెట్ చేస్తూ విమర్శల వర్షం కురిపిస్తోంది. వాటర్ గ్రిడ్ ను కాంగ్రెస్ నేతలు 10,000 కోట్లతో పూర్తి చేస్తారా అంటూ సవాల్ విసిరారు మంత్రి కేటీఆర్. మంత్రి సవాల్ను స్వీకరిస్తున్నామని ప్రకటించారు కాంగ్రెస్ నేతలు. దీంతో రెండు పార్టీల మధ్య పొలిటికల్ హీట్ పెరిగింది. వాటర్ గ్రిడ్ స్కీమ్ అంచనాలను ఎవరు రూపొందించారనేది కాంగ్రెస్ ప్రాథమికంగా సంధిస్తున్న ప్రశ్న. వాటర్ గ్రిడ్ పథకాన్ని 25,000 కోట్లతో పూర్తి చేస్తామని ఆగస్టు 5న కరీంనగర్లో ప్రకటించారు ముఖ్యమంత్రి కేసీఆర్. నెల వ్యవధిలోనే 29 సెప్టెంబరున ఆ అంచనాలను 40,000 కోట్లని కేసీఆర్ మరో ప్రకటన చేశారు. దీనిపైనే హస్తం పార్టీ అభ్యంతరం చెబుతోంది. పూర్తిస్థాయి ప్రాజెక్టు రిపోర్టును ప్రభుత్వం విడుదల చేస్తే అసలు విషయం బయటపడుతుందని అంటున్నారు. రాష్ట్రంలో 72% రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోందనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వ నివేదికలు స్పష్టం చేస్తున్నాయని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. రక్షిత మంచినీటి పథకం అమలు కోసం కేంద్రం నుంచి 7,000 కోట్లు రాష్ట్రానికి అందుతున్నాయని, దానికి మరో 3,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కలిపితే 10,000 కోట్లతో అందరికీ మంచినీరు అందించొచ్చని అంటున్నారు. తారక రామారావు గారు వరుసగా 2 దినాల నుంచి వాటర్ గ్రిడ్ మీద కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేస్తున్నారు. మీరు 10,000 కోట్ల అన్ని గ్రామాలకు వాటర్ ఇస్తారా అని అడుగుతున్నారు. ఎస్, ఈ ఫిగర్ మేము ఎక్కడి నుంచో చెప్పింది కాదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారతదేశానికి సంబంధించిన అందరికీ స్ట్రాటజిక్ ప్లాన్ 2011 and 22 డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ రూరల్ డ్రింకింగ్ వాటర్ వీళ్ళు రిపోర్ట్ ప్రకారంగా మేము చెప్పడం జరిగింది. గులాబీ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వాటర్ గ్రిడ్ పథకం జనం బట్టలు ఉతుక్కునేందుకు, స్నానాలు చేసేందుకు తప్ప దేనికి పనికిరాదని సెటైర్లేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఇప్పటికే కేంద్ర రక్షిత మంచినీటి పథకంతో 72% మంచినీరు ప్రజలకు అందుతోందని, మిగిలిన 28% నీరందించేందుకు 40,000 కోట్లు అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. ఊరికి ఒక ప్యూరిఫైడ్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే 1,000 కోట్లకు మించదని అంటున్నారు. 40,000 కోట్లతోని వాటర్ గ్రిడ్ చేపట్టడం ఇది అనుమానాస్పదంగా ఉన్నది. ప్రజాధనం దుర్వినియోగం అయ్యేటట్టు అవకాశం ఉందని చెప్పని ఏ 40,000 కోట్లు వెచ్చించి వాటర్ గ్రిడ్తోని తెలంగాణ రాష్ట్రాన్ని నీళ్ళు ఆగిస్తా అని చెప్పంటున్నావో, అల్టిమేట్గా అది స్నానాలకు, బట్టలకు, బోలు తోవడానికి అని చెప్పండి. ప్రాణహిత చేవెళ్లే ప్రాజెక్టు దాదాపు 8,000 కోట్ల రూపాయలు మేము ఇంతవరకు ఖర్చు పెట్టామని చెప్పంటున్నాం. ప్రాజెక్ట్ హైడ్రాలిక్ పర్మిషనే కానీ, అటవీ పర్మిషనే కానీ, దాదాపు అన్ని పర్మిషన్లు పొంది జాతీయ ప్రాజెక్టుగా పరిగణింపబోతున్నట్టు పరిస్థితులలో దాన్ని సైట్ మారుస్తా అని చెప్పంటాడా. విపక్షాల ఆరోపణలకు కౌంటర్లు వేయడం కాకుండా వాస్తవాలను ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు హస్తం నేతలు. ప్రభుత్వం చిత్తశుద్ధి ప్రదర్శిస్తే బాగుంటుందని అంటున్నారు. కేటీఆర్ సవాల్ను కాంగ్రెస్ స్వీకరించడంతో ఇప్పుడు ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది ఆసక్తికరంగా మారింది.